ఏఎన్ఎన్కి స్వాగతం. నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై విశ్లేషణ కార్యక్రమం, చర్చా కార్యక్రమం ఉంటుంది. ముందుగా మహాపత్రికను చూసుకున్నట్టయితే, నేను సీఎం అయితా అని మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పిన వార్త ప్రముఖంగా ప్రచురించారు. అదేవిధంగా దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు, ఏప్రిల్ 16కు వాయిదా అనే వార్త కూడా ప్రచురించడం జరిగింది. సింగర్ మంగ్లీ క్లారిటీ, ఆ స్కామ్తో నాకు సంబంధం లేదు అనే వార్త కూడా ప్రముఖంగా ప్రచురించారు. సీఎంతో రాజగోపాల్ రెడ్డి భేటీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా ఈరోజు ప్రముఖంగా ప్రచురించారు. అదేవిధంగా ఇరాన్తో యుద్ధానికి బ్రేక్, చేతులెత్తేసిన ట్రంప్, 5 రోజులు విరామం, ఇరాన్తో చర్చలు సానుకూలం, ఎద్దేవా చేసిన ఇరాన్, చర్చలు నిజమంటూ వరుస ట్వీట్లు, ట్రంప్ ప్రకటనతో 13% తగ్గిన చమురు ధరలు. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బోనస్ బోగస్ అయ్యింది అనేది ప్రముఖంగా ప్రచురించారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన ఆగదు, ఎవరిని నిరాశ్రయులను చేయం, ప్రాజెక్టు ఆపొద్దు, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి, సూచనల స్వీకరణకు డిప్యూటీ సీఎం బట్టి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత నిన్న ఒకటి కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్ సమావేశంలో ప్రముఖ నిర్ణయం, దేశపూరిత ప్రసంగాలపై ఉక్కుపాదం, చెప్పినట్టే బిల్లు తెస్తున్న సీఎం రేవంత్, కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలంటూ కూడా మహాపత్రికలో ప్రచురించడం జరిగింది. క్యూనెట్పై పోలీసుల పంజా, వందల కోట్ల స్కామ్, 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో పోలీసుల సోదాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కొనసాగుతున్న తనిఖీలు, మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో 100 కోట్లు వసూలు చేసిన క్యూనెట్, హైదరాబాదులో 6 చోట్ల సిసిఎస్ పోలీసుల దాడులు, మొత్తం 25 ప్రాంతాల్లో విచారణ, 20 మంది కీలక నిందితుల గుర్తింపు. ఇంకొక వార్త, రైతులకు సంబంధించిన వార్త కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఎర్ర బంగారం బగబగ, క్వింటాల్ మిర్చి 39,000 రూపాయలు, కలకలలాడుతున్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అంటూ కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఈ సమావేశాలన్నీ పునర్విభజన బిల్లు అంటూ ప్రముఖంగా ప్రచురించారు. 5 రోజులు విరామం, ఇరాన్పై దాడులు చేయొద్దనే ఆదేశాలు ఇచ్చా, ఆ దేశంతో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి, వారాంతం వరకు అవి కొనసాగుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన, హార్ముజ్ జలసంధిని అమెరికా, ఇరాన్ కలిపి నిర్వహించే అవకాశం ఉందని వెల్లడి, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగటం లేదు, మా హెచ్చరికలకు భయపడే ట్రంప్ తగ్గారని ఇరాన్ అంటుంది. దాడులకు విరామం ప్రకటించిన రోజే టెహ్రాన్పై ఇజ్రాయెల్ బాంబుల దాడి కొనసాగింది. కరోనా తరహా సంక్షోభం అంటూ ప్రధానమంత్రి మోడీ అన్న విషయం కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఇప్పుడు కూడా కలిసికట్టుగా ఎదుర్కొందాం, దీర్ఘకాలం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, అసాధారణ సవాళ్లు ఎదురవుతున్నాయి, పరిస్థితిపై పర్యవేక్షణకు మంత్రుల బృందం, పెట్రోల్, ఎల్పీజీ కొరత లేకుండా చూస్తున్నాం, ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణపై దృష్టి, పశ్చిమాసియాలో భారతీయుల రక్షణకు చర్యలు, స్వప్రయోజనాల కోసం కొందరి తప్పుడు ప్రచారం, ప్రజలు అలాంటి వదంతులను నమ్మొద్దని ప్రధాని మోడీ మాట్లాడినట్టు కూడా ప్రముఖ వార్త ప్రచురించారు. తర్వాత ఫార్ములా ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, ఏసీబీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా 54.88 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు అభియోగంగా ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రచురించారు.
9లోగా బకాయిలు చెల్లించాలని 2600 మంది ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలపై సర్కార్కు హైకోర్టు ఆదేశం. బెనిఫిట్స్ తీసుకోకుండానే 86 మంది చనిపోయారని న్యాయస్థానం ఆవేదన. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గైర్హాజరుపై ఆగ్రహం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సుల్తానియా అని కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఇక మూసీపై సబ్ కమిటీ, బట్టి పొన్నం శ్రీధర్ బాబుతో ఏర్పాటు. ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వచ్చు. ప్రాజెక్టును అడ్డుకునే ఆలోచన మానుకోవాలి. 50 మీటర్ల బఫర్ జోన్ నిర్ణయం బీఆర్ఎస్దే. ఎవరు రాజకీయ పార్టీలో ఉచ్చులో పడొద్దు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఇంకో ప్రముఖమైన వార్త కూడా, తల్లిదండ్రులకు సర్కార్ భరోసా. బిల్లు పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వృద్ధాప్యంలో విచారణకు నిరాదరణకు గురికాకుండా రక్షణ. తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ 2026 బిల్లుకు కేబినెట్ ఆమోదం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతం నుంచి 15% లేదా 10,000 కోత ప్రభుత్వమే వసూలు చేసి ఇచ్చేలా నిబంధన. కుమారులు లేని పక్షంలో ఉద్యోగం చేసే కుమార్తె పోషించాల్సిందే. కొడుకు మరణిస్తే అత్తామామల బాధ్యత కోడలిదే. మరో 3 కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం. మెట్రో స్వాధీనానికి చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయం. కుల సర్వేపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. ఆంధ్రజ్యోతిలో కూడా స్పీకర్ దానంకు హైకోర్టు నోటీసులను కూడా ప్రచురించడం జరిగింది. తర్వాత ఈ మధ్యన ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ కేసులకు సంబంధించి పోలీస్ కస్టడీకి రోహిత్ రెడ్డి 3 రోజుల విచారణకు అనుమతించిన కోర్టు. తర్వాత ఫామ్ హౌస్ కేసులో మరో 2 నిందితులు. కదలనున్న డ్రగ్స్ కాల్పుల కేసు డొంక. కీలక సమాచారం ఇచ్చిన వారిని ముందుంచి నిందితులను ప్రశ్నించనున్న అధికారులు. ఇప్పటికే పలు సంచలన అంశాలు వెల్లడి. ఇక నమస్తే తెలంగాణలో ప్రచురించిన వార్తా కథనాలను మనం చూద్దాం. నమస్తే తెలంగాణలో కూడా యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ అనేది ప్రముఖ బ్యానర్ వార్త ప్రచురించారు. తర్వాత మాది నిర్మాణం మీది విధ్వంసం అంటూ హరీష్ రావు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని ప్రముఖంగా బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ తర్వాత 6 గ్యారంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు అని కూడా ప్రముఖంగా వార్త ప్రచురించారు. తర్వాత కోవిడ్ లాంటి స్థితికి సిద్ధం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును కూడా ప్రముఖంగా ప్రచురించారు. తర్వాత ప్రాణాలు పోతున్నా పట్టదా అనుకుంటూ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టుది కూడా ప్రముఖంగా ప్రచురించారు. క్యాబ్ డ్రైవరా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వం అనేది కూడా. తర్వాత 66వసారి ఢిల్లీకి సీఎం. సార్ పంటలు ఎండుతున్నాయి అనే వార్తలు కూడా ప్రముఖంగా ప్రచురించారు. తర్వాత నమస్తే తెలంగాణలో కూడా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో 15% కోత అనేది కూడా ప్రముఖంగా ప్రచురించారు. హైడ్రాకు హైకోర్టు షాక్. హైడ్రా రంగనాథ్పై స్పీకర్కు ఫిర్యాదు. బెడిసికెట్టిన బెదిరింపు వ్యూహం అంటూ కూడా మధుపార్క్ అపార్ట్మెంట్పై సర్కార్ కొత్త ఎత్తుగడ. బాధితులను విభజించి ఒప్పించేందుకు ప్రణాళిక. పరిహారంగా 11 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పరిశీలన. 7 ఎకరాల్లో కొత్త అపార్ట్మెంట్ నిర్మాణానికి హామీ. ఇంటితో బంధం ముందు చిత్తైన ప్రలోభాల పర్వం. స్థానికుల వరుస నిరసనలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అంటూ కూడా నమస్తే తెలంగాణలో ప్రముఖంగా ప్రచురించారు. ఈ వార్తా విశ్లేషణపై చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. చర్చా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి, కాంగ్రెస్ నుంచి కాల్వ సుజాత కార్పొరేషన్ చైర్మన్ పాల్గొంటున్నారు. ముందుగా రవి గారు నమస్తే. పల్లె రవణ నమస్తే. నమస్తే శ్రీనివాస్ రెడ్డి అన్న, ఇప్పుడు మీరు ఈ వార్త ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన విశ్లేషణలపై చర్చా కార్యక్రమం, ఇప్పటి వరకు మనము ఈ 3 పత్రికల్లో సంబంధించిన అంశాలు కూడా తీసుకున్నాం, మీరు వినే ఉంటారు. ముందుగా అంటే మాది నిర్మాణం మీది విధ్వంసం అంటూ హరీష్ రావు గారు నిన్న ప్రసంగించడం జరిగింది అసెంబ్లీలో. ఏంది అసలు మీది అంటే బీఆర్ఎస్ పార్టీది నిర్మాణం ఏంది, కాంగ్రెస్ పార్టీది విధ్వంసం ఏంది? శ్రీనివాస్ రెడ్డి గారు, ముందుగా మీకు ప్రేక్షకులకు, మిత్రులు ఆంజనేయులు గారికి, కాల్వ సుజాత గారికి అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు విధ్వంసము వినిర్మాణము ఇవన్నీ ఉంటే ఇవాళ తెలంగాణలో గడిచిన కేసీఆర్ గారి కాలంలో 9.5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అన్నది మనం చూసినాం. ప్రతి విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, ఇంకా ఏది తీసుకున్నా కూడా ఏంటంటే ఒకటి ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటిది జరిగింది. సింపుల్గా చెప్పాలనుకుంటే సాగునీటి ప్రాజెక్టులు తీసుకుంటే దాదాపు 50-60 సంవత్సరాలుగా అట్లా వదిలేసినటువంటి మనకు చెరువులు చూసినాం. ఆ చెరువులను కూడా మిషన్ కాకతీయ పేరు మీద పునరుద్ధరించి భూగర్భ జలాల్ని, అంటే తెలంగాణలో ఎక్కడికక్కడ వచ్చినటువంటి వర్షాకాలంలో వచ్చినటువంటి వర్షపు నీటిని వడిసి పట్టి స్టోరేజ్ చేసి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా మారి ఇంకేటట్టుగా చేసేటటువంటిది మిషన్ కాకతీయ. తర్వాత తాగునీటి కోసం ఎంత ఇబ్బందిగా ఉండేదో తెలంగాణ రాకముందు. తెలంగాణ కిలోమీటర్ల కోసం చాలా ప్రాంతాల్లో కిలోమీటర్లు పాటు బిందెలను పట్టుకొని, కుండలి పట్టుకొని కాలినడకన అయితే నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి. ప్రత్యేకించి మా నల్గొండ జిల్లా, మా మునుగోడు, దేవరకొండ లాంటి ప్రాంతం నుంచి, నా ప్రాంతం నుంచి వచ్చినటువంటి కాబట్టి మంచి నీళ్లు లేక, తాగనీళ్ళు లేక, ఫ్లోరైడ్ విషం నీళ్లు తాగేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం మంచి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది. ఆఖరికి మా నల్గొండ ప్రజలు మా నిరసనని ఈ భారత పార్లమెంటుకు తెలియజేయడానికి 497 మంది నామినేషన్లు వేసి కూడా నిరసన చెప్పేది. ఇవన్నీ చూసినాం. అటువంటిది మిషన్ భగీరథ తోటి ఇంటింటికి మంచినీళ్ళు తీసుకొచ్చారు. తర్వాత 33 జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామ యూనిట్ తీసుకున్నట్టయితే ప్రతి ఊర్లో ఒక వైకుంఠధామం, తర్వాత డంపింగ్ యార్డు, తర్వాత పల్లె ప్రకృతి వనము, ఇట్లా ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టకుండా మొత్తం హైదరాబాద్ మౌలిక సదుపాయాలు చూస్తే మీకు దాదాపుగా 37-38 ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్, ఇవన్నీ రకరకాలుగా ప్రతిదీ. తర్వాత కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, ఈ ప్రాజెక్టు అప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి కుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఈ ప్రాజెక్టులన్నీ పెండింగ్లో ఉన్నటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేద్దాము. తర్వాత మీకు అప్పటికి ఆ రోజు మనం ఉద్యమ సమయం అందరం అదే అప్పటి ముఖ్యమంత్రి స్క్రీన్ కార్యాలయంలోనే స్క్రీన్లు పెట్టి తెలంగాణ వస్తే చీకటిమయమైతే అని చెప్పేసి. రవణ, ఒక్క విషయం రవణ, మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తే 10 ఏళ్ళ సమయం ఇచ్చారు, ఇన్ని కార్యక్రమాలు ఇస్తే మీకు మరి మిమ్మల్ని ఎందుకు ప్రజలు తిరస్కరించారు? 2.5 కాలంలోనే మీరు మీది విధ్వంసం అంటే ఎట్లా? శ్రీనివాస్ రెడ్డి గారు, ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా 10 సంవత్సరాల పాటు అధికారం వచ్చిన తర్వాత ప్రజలు పరిస్థితులు అయితే ఏంటంటే యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా ఆ రోజు వేల పవర్ జనరేషన్ ఉన్నటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రము 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి వచ్చింది. ఇదంతా అబద్ధాలు కావు కదా. అట్లా ఆ విధంగా చేసినటువంటి దాదాపు 1000 గురుకుల పాఠశాలలు, 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా తెలుసు. కానీ 9 అయిపోయింది. సరే, ప్రజలకు వీళ్ళు
420 హామీలు ఇచ్చారు, రకరకాల డిక్లరేషన్ల పేరు మీద హామీలు ఇచ్చి ఆ హామీలన్నిటిని కూడా ఏంటంటే ప్రజలు ఇంకా బాగా చేస్తారేమో ఆశ. తర్వాత నిజంగా వీళ్ళు 2.5 ఏళ్లలో చేసిన పని ఏంది? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, డిక్లరేషన్ల పేరు మీద ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేసి ప్రజల మనసు చూరగొను అయిపోయింది. కానీ అవి చెయ్యక ప్రజల్ని ప్రభుత్వమే బ్లాక్ మెయిల్ చేసినట్టుగా హైడ్రా పేరు మీద కావచ్చు, మూసీ ప్రక్షాళన పేరు మీద కావచ్చు, ఇంకా మనకు నిన్న మన కళ్ళ ముందు చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో వెలుగుమెట్లలో ఎప్పటి నుంచో 15 ఏళ్లుగా ఇల్లు కట్టుకున్నటువంటి 1000 కుటుంబాలని కూల్చేసి వాళ్ళ బతుకులతోటి చెలగాటం అంటున్నారు. ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే లగచర్లలో ఎన్ని ఉదాహరణలు ఎక్కడ చూసినా కూడా ప్రజల్ని భయపెట్టించి బెదిరించేటటువంటిది ఒక విధ్వంసం చేయటం తప్ప ఇవాళ మూసీ ప్రక్షాళన పేరు మీద మూసీ ప్రక్షాళన చేయటం అంటే ఎవరు వద్దన్నారు? ఎవరం కూడా వ్యతిరేకించలే కదా. మూసీ ప్రక్షాళన అన్నది, మూసిని సుందరీకరణ అన్నది మనం అందరం కోరుకుంటున్నది. కేసీఆర్ కూడా ఆ ప్రయత్నం మొదలు పెట్టిండు. దానికోసం ప్రాథమికంగా అవసరమైనటువంటి మొదటి దశలో 31 ఎస్టీపీల నిర్మాణం చేసిండు. ఎస్టీపీలు కదా మూసీ ప్రక్షాళనకు దేనికోసం ఫస్ట్ చేయాల్సినటువంటి పని. ఆ దాంట్లో మీరంటారు రవణ, మీరంటారు ఎవరు అడ్డుకుంటున్నారు అంటారు. అక్కడ మూసీ ప్రక్షాళన చేస్తామండి, మూసీ సుందరీకరణ పనులు మొదలు పెడుతుంటే అక్కడ ఉన్న ప్రజలతోటి మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు, రెచ్చగొడుతుంటారు. మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నారంటే ఎట్లా? శ్రీనివాస్ రెడ్డి గారు, మూసీ ప్రక్షాళన చాలా స్పష్టంగా చెప్తాం. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం ఈ చర్చ సందర్భంగా కూడా, మూసీ ప్రక్షాళనకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, మూసీ సుందరీకరణకు ఎవరు వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళన సుందరీకరణ పేరు మీద పేద మధ్యప తరగతి వాడు కష్టపడి వాడి సొంత జీవితకాల కష్టాన్ని చెమట రక్తం వచ్చి కట్టుకున్నటువంటి ఇళ్లని రాత్రి కూల్చేయడానికి వ్యతిరేకము. ఆ పేరు మీద నిట్ట నిలువుడ 16,000 కోట్లతో అయ్యేటటువంటి ప్రాజెక్టుని ఇవాళ 150,000 కోట్లకు బడ్జెట్ మార్చి ఎవరి కోసం అండి? ఇవాళ మీ మూసీ ప్రక్షాళన బఫర్ అన్నారు, బఫర్ జోన్ అంటున్నారు. అసలు మూసీ ప్రక్షాళన ఉన్నట్టు మీ డిపిఆర్ ప్రాజెక్ట్ ఏది? ఇప్పుడు ప్రాజెక్ట్ ఉందా? ఆ ప్రాజెక్టుని ఇప్పుడు ప్రజల మధ్యన ఎందుకు చర్చకు పెట్టలేదు? ప్రజాప్రతినిధులతో ఎందుకు చర్చ పెట్టలేదు? ఒక పర్యావరణవేత్తలతో ఎందుకు చర్చకు పెట్టలేదు? ఇది కాలనీ సంఘాలు పోతున్నటువంటి బాధితులు వాళ్ళతో చర్చకు పెట్టాలి కదా, అసెంబ్లీలో చర్చకు పెట్టాలి కదా. దానికి సంబంధించి ఇది ప్రాజెక్టు, ప్రభుత్వము ఆలోచన ఇది, పూర్తి ప్రాజెక్ట్ ఇది, దీనికి సంబంధించి ఇంత జరుగుతుంది, నష్టం జరుగుతుంది, వీళ్ళని ఈ విధంగా కాపాడుకుందామని ఎందుకు చర్చకు పెట్టలేదు? ఇంత ప్రజలు తిరగబడ్డ తర్వాత, ఇల్లు కూర్చున్న తర్వాత రాజకీయం చేయటం తప్ప అంతకు మించి ఎందుకు? మూసీ కేసీఆర్ గారు ఆల్రెడీ మొదలుపెట్టి ఆ ప్రయత్నం మొదలుపెట్టి ఎవరు కూడా ఇల్లు కూల్చకుండానే 16,000 కోట్లతోటి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ ప్రభుత్వం దగ్గరనే ఉన్నది. పనులు కూడా మొదలుపెట్టింది. 3,800 కోట్లతోటి ఆల్రెడీ 31 ఎస్టీపీలు, మెయిన్ ఎస్టీపీలు కదా, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కదా జరగాల్సింది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఈటీపీలు, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇవి కట్టాలి. అదే విధంగా తర్వాత మధ్యన బ్రిడ్జి 6 లైన్స్ అదంతా. ఓకే రమణ, ఒకసారి బీజేపీ ప్రతినిధితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వాళ్ళ ఇద్దరు ప్రతినిధులతో మాట్లాడినాక మీ దగ్గరకు వస్తాను. చెప్పండి అంజనేయులు గారు, మీరేమంటారు? అంటే నిన్న మాట్లాడిన దాని మీద విధ్వంసము, బోనస్ కాదు బోకస్ అని ఇట్లాంటి అంశాలపైన మీరేమంటారు? మీ పార్టీని ఏం చెప్పబోతుంది? శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్తే. అదే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ఏదైతే మూసీ నది పర్యవేక్షణ పేరు మీద చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఇళ్లను, అపార్ట్మెంట్లు అన్ని ఖాళీ చేయాలి, బఫర్ జోన్ లో 50 మీటర్ల లోపు బఫర్ జోన్ లో వస్తుంది అని చెప్తూ వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పుకుంటూ రావడం, ఇవన్నీ కూడా విధ్వంసంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే అక్కడున్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతో ప్రేమగా అపార్ట్మెంట్లు కట్టుకొని అపార్ట్మెంట్లలో ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఈఎంఐలు పే చేసి ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రదేశంలో ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన పేరు మీద అవన్నీ కూలగొట్టడం అనేది చాలా మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆర్మీలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు, అన్ని రకాల ప్రజలు అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు.
సెటిల్ అయిపోయినటువంటి వ్యక్తులను ఇన్ని సంవత్సరాలుగా గతంలో ఆ అపార్ట్మెంట్ కట్టినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడున్నటువంటి అధికారులు అనుమతులు ఇవ్వడం కారణంగానే ఈ అపార్ట్మెంట్ కట్టుకుంది. నిన్నటి మొన్న రాత్రి కట్టుకున్నటువంటి కాదు అక్కడి వాళ్ళందరినీ ఖాళీ చేసి మేము మూసి ప్రక్షాళన చేస్తాం, లేకపోతే మహాత్మా గాంధీ గారి విగ్రహం కడతాం అని చెప్పి చెప్తూనే మళ్ళీ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ఎవరికి నేను నష్టం జరగకుండా చూస్తాను అని చెప్పి చెప్తూనే మళ్ళీ ఒక పక్క హైడ్రా పేరు మీద ఇలా చేస్తున్నటువంటి విధానాలు చూసే ఇవాళ హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఇవన్నీ జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రజల ఎన్నో రకాల సమస్యలను వదిలిపెట్టేసి ఇలా విద్యారంగంలో కావచ్చు, వైద్య పరంగా కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎన్నో రకాల రైతాంగ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు అన్ని పక్కన పెట్టేసి కేవలం హైడ్రా పేరు మీద ఇలా అక్కడ మూసీ నది ప్రక్షాళన పేరు మీద ఒక డ్రామా ఆడుతా ఉంది. ఇది అలా మూసీ ప్రక్షాళన కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను విడుదల చేస్తా ఉంది. కానీ ప్రజలకు అన్యాయం జరగద్దు, ప్రజలకు అన్యాయం జరగకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మూసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు, కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్ళి కూడా వాళ్ళకు మద్దతు తెలియజేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చిన్న పిల్లలు కూడా ఇలా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాల, స్కూల్కి వెళ్తే మా యొక్క ఇల్లు ఎప్పుడు కూడా కొడతారు అని చెప్పేసి భయాందోళనతో ఇలా స్కూల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి చిన్న పిల్లల యొక్క విషయాలను చూస్తే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంజనేయులు గారు ఒక్క నిమిషం, మీరు పరిపాలిస్తున్న బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్ సబర్మతి ఇట్లాంటి సుందరీకరణ చేశారు అంటే అక్కడ ఎవరికి నష్టం జరగకుండానే చేశారా? అట్లాంటి నష్టం జరగకుండా చేసిన పనులు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి సూచనలు ఇవ్వచ్చు కదా మీరు. భారతీయ జనతా పార్టీ సుందరీకరణ పేరు మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని భారీ ఎత్తున నిర్మించడం జరిగింది. నిర్మించినప్పుడు అక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ నిర్మించడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అక్కడ జరిగినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధ్యక్షులు గారు రామచంద్రరావు గారు రాష్ట్ర ప్రభుత్వానికి పదే చాలా సార్లు కూడా ఆ విధమైనటువంటి పద్ధతి కాదు, ప్రజలకు నష్టం కలగకుండా మీరు ఏదైనా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అనేది అన్ని అడ్డుకోవడానికి ఎవరం కూడా కాదు, అభివృద్ధి జరగాలి. కానీ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి అవుతుంది. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క వాటిపైన దాడి చేస్తూ ఇలా అభివృద్ధి చేస్తామంటే అది సమంజసమైనటువంటి కాదు. తప్పకుండా అభివృద్ధి జరగదు, కానీ అక్కడటువంటి ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దు అనేది మా యొక్క అభిప్రాయం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ నుంచి కాలువ సుజాత గారు ఉన్నారు. ఓకే, కాంగ్రెస్ ప్రతినిధి లైన్లోకి రాలేదు. ఇంకొక విషయం, రవణ మల్లారెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మామూలుగా జర్నలిస్టులతో మాట్లాడుతూ నేను సీఎం అయితా, రేవంత్ నేను అన్నదమ్ములము, ఆయనను సీఎం చేసింది నేను అని బీఆర్ఎస్లో ఉన్న మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు అంతకంటే ముందు ఇప్పుడు సోదరుడు అంజనేయులు మాట్లాడిందంటే మీరు అడిగినానికి ఒకటి ఏంటంటే సబర్మతి మాట్లాడింది కదా, సబర్మతి దానికి సంబంధించినటువంటిది వినిపిస్తుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సబర్మతి ఇవన్నీ కోట్ చేస్తుండు, గంగా ఇవన్నీ కూడా ఓకే రైట్. సబర్మతి రివరు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అండి ఇవాళ? 20,000 కోట్లు. సేమ్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ 40 కిలోమీటర్స్ ఏదో ఉంటుంది, 20,000 కోట్లు అవుతుంది. మరి సబర్మతి నీకు మోడల్ అని చెప్తున్నటువంటి మీరు, ఆదర్శం అని చెప్తున్నటువంటి మీరు, ఈ మూసీకి వచ్చేసరికి 150,000 కోట్లు ఎందుకు అయింది? దేనికోసం? దోపిడీ కాకపోతే ఈ మూసీ ప్రక్షాళన పేరు మీద పేదవాళ్ళది, మధ్యతరగతి వాళ్ళని ఇల్లు కూల్చి ఆ భూమి ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని మీరు మీకు అనుకునేటువంటి వాళ్ళు రెండు రకాలుగా, ఒకటి 1,000 కోట్ల అవినీతిని దోపిడీ చేయటం ఒకటి, ఆ దోపిడీ చేసిన వచ్చినటువంటి డబ్బులతోటి మళ్ళీ అక్కడే ఆ తీరంలోనే సేకరించినటువంటి పేదవాళ్ళ నుంచి గుంజుకున్నటువంటి ఇల్లు కూడా గుంజుకున్నటువంటి భూమి మీద మూసీకి రెండు వైపులా బహుళంతస్తుల భవనాల పేరు మీద వ్యాపార వాణిజ్య షాపింగ్ మాల్స్ ని శాశ్వతంగా నిర్మించుకునేటువంటి ఒక
నిరంతర దోపిడీకి చేసేటటువంటి ప్రాజెక్టు తప్ప ఇది మూసి ప్రక్షాళన కోసం కాదు. దానికి ముఖ్యమంత్రి గారు సందర్భం వచ్చినప్పుడు ఈ మధ్యన ఏం మాట్లాడుతున్నారు, నల్లగొండని ఏదో ఉద్ధరించడానికి, నల్లగొండకు విషం నీళ్లు పోతుంటే ఈయన ఆపటానికి ఏదో మూసిని ముందుకు తీసుకొస్తున్నట్టు, ఈ మూసిలో ఇండ్లు కూలుస్తుంటే రోడ్డెక్కి తిరగబడుతున్నటువంటి ప్రజల మీదకి నల్లగొండ ప్రజల్ని, నల్లగొండ రైతుల్ని ఉసిగొలిపేటటువంటి ఒక విభజించు పాలించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ధోరణితోటి మాట్లాడుతున్నారు. ఎస్, నేను ఒక నల్లగొండ బిడ్డగా మాట్లాడుతున్నాను. నల్లగొండకు ఫ్లోరైడ్ విషం నీళ్లు దాపించేటటువంటి కర్మ పట్టించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ 75 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు నల్లగొండని కరువు శాశ్వత దుర్భిక్షంగా మార్చినటువంటి వాళ్ళు మూసి ఈ విషం నీళ్లకు, ఈ మూసిలో ఈ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి డ్రైనేజీ నీళ్ళని కలిపి, హైదరాబాద్ నుంచి పారిశ్రామిక కంపెనీల నుంచి వచ్చేటువంటి విషతుల్య పదార్థాలను కలిపి విష నీళ్ళని నల్లగొండ మీదకి వదిలినటువంటి వాళ్ళు వీళ్ళు కదా. ఇవాళ ఏదో సత్యహరిశ్చంద్రులాగా నీతిమ వాక్యాలు మాట్లాడితే నల్లగొండ రైతాంగాన్ని, నల్లగొండ ప్రజల్ని అడ్డం పెట్టుకొని మూసి ప్రక్షాళన, మూసి ఒడ్డునన్నటువంటి సరే, ఇప్పుడు గతంలో జరిగిన నష్టము, మూసి సంబంధించిన విషతుల్యమైన వాటర్, దానికి సంబంధించిన ప్రక్షాళన చేస్తే ఇప్పుడు చేస్తా అంటే తప్పేం లేదు కదా, దాన్ని అయితే అడ్డుకోవాల్సిన అవసరం లేదు కదా. సరే, గతంలో ఏ ప్రభుత్వం అవసరం లేదు, అడ్డుకుంటున్నారని చెప్పేదే మోసము. ఇవాళ చేయాల్సిన పని, నీకు ముందు మూసీ నదిలోకి విష ఎస్టీపీల నిర్మాణం పూర్తి స్థాయి జరగాలి. ఇప్పటికే కేసీఆర్ గారు సహాయంలో 31 ఎస్టీపీల నిర్మాణం 70-80% పూర్తి అయింది. ఇప్పటికి ఒక 15-20 వాటి పనుల ఫంక్షనింగ్ లో కూడా వచ్చినాయి, మిగతాయి పూర్తి అవుతున్నాయి. మరొక 39 కేంద్ర ప్రభుత్వ అనుమతంతో 39 ఎస్టీపీల నిర్మాణం కోసం ప్రపోజల్స్ కూడా అప్పటి నుంచే పెట్టిలు, అవి వాటిని వెంటబడి పూర్తి చేయాలి. వాటితో పాటు ఇంకా ఈటీపీ, ఎస్టీపీలేమో డ్రైనేజీ నుంచి వచ్చేటటువంటి వాటర్ని ట్రీట్ చేస్తే, అదే కంపెనీల నుంచి వచ్చేటటువంటి వాటర్ని ట్రీట్ చేయడానికి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం. అంజనేయులు గారు, అంటే నేనేమంటే గతంలో ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా ఏ చేసినా విషతుల్యమైంది మూసి ప్రక్షాళన ఇప్పుడు చేస్తామంటే దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా, ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అంజనేయులు గారు, వినబడ్డదా నేను మాట్లాడింది? అంజనేయులు గారు, మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి మ్యూట్ నుంచి. హలో, చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు మూసి ప్రక్షాళన అనేది చేయడంలో, అంటే గతంలో గత ప్రభుత్వము 50 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ చేసిన తప్పిదమే అనేది బీఆర్ఎస్ నాయకుని ఆవేదన. ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా జరిగిన సంఘటనను ఇప్పుడు మంచి చేసి ప్రక్షాళన చేస్తామంటే తప్పు లేదు కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మూసి ప్రక్షాళన చేయడం అనేది చాలా మంచి నిర్ణయం, కానీ ఆ ప్రక్షాళన పేరు మీద ఏదైతే దాడి జరుగుతుందో ఆ దాడిని మాత్రమే ఖండిస్తా ఉన్నాం. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. వారు దాన్ని ఏ విధమైన చేయకుండా ఆ విధంగానే కాలయాపన సర్వేల పేరు మీద దాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలు విడిచిపెట్టేసి ఓన్లీ మూసి ఒకటే సమస్య ఉన్న రాష్ట్రంలో మూసిని ఒకటే పరిష్కరించాలనే దశగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన సాగుతా ఉంది. ఇవాళ పెద్దలు అన్నారు, ఇవాళ నర్మదా నది ఒడ్డున కట్టినటువంటి విగ్రహం 3,000 కోట్లతో కట్టిండ్రు అని చెప్పేసి, అది కట్టేటప్పుడు నర్మదా నది ఒడ్డున
ఏ ఒక్క వ్యక్తికి కానీ ఎవరికి కానీ ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కట్టారు. అది కట్టడం కారణంగా అక్కడ ఉన్నటువంటి ఎన్నో వేల గిరిజన కుటుంబాలు, ఎన్నో లక్షల మంది రాకపోకలు ఏదైతే టూరిస్టులు రావడం కారణంగా అక్కడ ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు ఇలా బతుకుతా ఉన్నాయి. కానీ ఇలా ఇది ఇక్కడ నడి ఒడ్డున కట్టి, గాంధీ విగ్రహాన్ని నడి ఒడ్డున కట్టి మీ మూసీ నది ప్రక్షాళన చేస్తా, ఇక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి అన్ని కూలగొడతామని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. రవేణ పల్లెరవి గారు, నేను ఇంతకుముందు అడిగిన అంశము మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రజెంట్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు నిన్న అసెంబ్లీలో జర్నలిస్టుతో మాట్లాడుతూ నేను సీఎం నైతా, రేవంత్ రెడ్డి మేము అన్నదమ్ములము అనే మాట అన్నారు. అంటే బీఆర్ఎస్లో నెక్స్ట్ సీఎం మల్లారెడ్డి అయ్యే అవకాశం ఉందా? శ్రీనివాస్ రెడ్డి గారు, ఎందుకంటే నేను కూడా జర్నలిస్ట్గా పనిచేసినటువంటి అని సుదీర్ఘకాలం పాటు జర్నలిస్ట్ కూడా జర్నలిస్ట్. ఇప్పుడు రాజకీయాల్లో కొందరు ఏమంటారంటే నాన్ సీరియస్ పొలిటీషియన్స్ ఉంటారు. మల్లారెడ్డి ఆ కేటగిరీలోకి వస్తారు. 100% పార్టీ ఏదైనా కావచ్చు, ఆ పార్టీ కావచ్చు. ఎందుకంటే మల్లారెడ్డి జనరల్గా ఏముంటుందంటే పాలిటిక్స్ని సీరియస్గా కాకుండా తను ఏదో ఆ టైం బీయింగ్ లాగా నాన్ సీరియస్గా మాట్లాడుతుంటాడు, చేస్తుంటాడు. సరే, ఆయనకున్నటువంటి అనుకూల అంశాలు కొన్ని ఉంటాయి, ప్రతికూల అంశాలు ఉంటాయి కదా. అది కాకపోతే ఇంకో మాట కూడా అన్నారు, నేను రేవంత్ రెడ్డిని సీఎం చేసింది కూడా నేనే మాట కూడా అన్నారు. అంటే ఆయన బీఆర్ఎస్లో మంత్రి ఉండి ఆ రకంగా, అంటే నేను రేవంత్ రెడ్డిని సీఎం చేసిన అంటే దాన్నే విధంగా చూస్తారు. సరే, నాన్ సీరియస్ అందుకే ఇప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి మరి వాస్తవంగా. ఎందుకంటే మల్లారెడ్డి గారి విషయంలో గవర్నమెంట్ మారిన మొదట్లోని కాలేజీల మీదకి పోయి, కాలేజీల మీద ఇదే హైడ్రా అయిపోయి కూడా ఇది జరిగినప్పుడు అదే మల్లారెడ్డి గారు ఏమన్నారు, నా కాలేజీ ఖర్చు అయ్యి ఉన్నాయి, ఇక మనం చూసినాం. కానీ మల్లారెడ్డి ఒక విద్యా సంస్థల అధినేత, ప్రజాప్రతినిధి అంటే కూడా మంత్రిగానే కంటూ కూడా విద్యా సంస్థల అధినేతగా తనకు ఇబ్బంది లేకుండా ఒక డిప్లొమాటిక్ గానో జోయల్ గానో రకరకాలుగా నాన్ సీరియస్గా వ్యవహరిస్తాడే తప్ప ఆయన మాట్లాడే విషయాలు ఆ పార్టీ విధానాలను కానీ లేకపోతే ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయాలను కానీ రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి మాటలు కావాయనవి. నేను వాస్తవంగా ఒక జర్నలిస్ట్కి ఈ మాట సీరియస్ చెప్తున్నాను. ఎందుకంటే సమాజం కూడా ఆయన మాటల్ని ఒక నాన్ సీరియస్గా ఎంజాయ్ చేస్తే తప్ప సీరియస్గా తీసుకో. సరే, రేవంత్ రెడ్డి గారిని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరే గూట్లే, అరే సాలే అనే వ్యక్తి, అది కూడా నాన్ సీరియసేనా? ఇదే మల్లారెడ్డి నేనేమంటున్నానంటే అందుకే నేను ప్రస్తావించలే, మీరు చెప్పిన మాట. మీరు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అదే మాట అన్నాడు. ఓపెన్గానే స్టేజ్ మీదనే ఆ మాట మాట్లాడిండు. ఇక మరి గూట్లే ఇంకేదేదో మాట్లాడిండు. అటువంటి ఆయన మరి నేనే ముఖ్యమంత్రి చేసినట్టు, మరి దాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. చెప్పండి అంజనేయులు గారు, మీరేమంటారు దీని మీద? రెడ్డి గారు సీఎం పదవి ఆశపడదు అనేది ప్రతి మనిషికి ఆశ ఉంటది. ఎందుకంటే తను ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు. తన ఆలోచన విధానం ఎట్టుంటే, నేను పూలమ్మినా పాలమ్మినా ఇలా కోట్లలోకి అధిపతి అయినా, ఇలా ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎంపీ అయినా అని చెప్పేసి ఉద్దేశంలో నా దగ్గర ఫుల్ డబ్బు ఉన్నది, నేను ఏమైనా చేస్తా అని చెప్పేసి ఆశ ప్రతి మనిషికి, ప్రతి ఆశ అనేది కామన్ గా ఉంటది. ఆ సందర్భంలో నేనెందుకు కావద్దనే ఉద్దేశంతో మరి మల్లారెడ్డి గారికి ఇట్లా దాని మీద సీఎం పదవి మీద ఆశ పుట్టింది కావచ్చు. దాని కారణంగానే తను ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రేపు మళ్ళా మొన్నటిదాకా కవిత బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఇవాళ రేపు కేటీఆర్ గారు కూడా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన విషయంలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఏమనేది దాంట్లో ఉంచాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత నేనే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో నేనే ఉన్నా కదా, హైదరాబాద్ సిటీలో అత్యధికంగా నేనే ఉన్నా, నాకే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది, నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పేసి ఆనందంలోకి ఇట్లా అతను నేను ముఖ్యమంత్రిని అయితా అనే ఆశతోనికి ఇట్లా మాట్లాడవచ్చు. ఎవరు రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ఏదైనా కావచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ అవసరాలను బట్టి, లేకపోతే వాళ్ళ పద్ధతులను బట్టి, వాళ్ళ రాజకీయంగా ప్రజలు ఆశీర్వదించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో మేమే ఉండాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉండడం, అదే బీఆర్ఎస్ పార్టీలో కుటుంబాన్ని కాదనుకుంటా నేనైతే అనడం మాత్రం చాలా విడ్డూరమైనటువంటి ఆలోచన. మరి అది మల్లారెడ్డి గారు ఏ విధంగా ఎలాంటి సందర్భాలు అన్నారో తెలియదు. మళ్ళీ అలా రేవంత్ రెడ్డిని మొన్న
అయిన తర్వాత హైడ్రా పేరు మీద కూరగొట్టినప్పుడు నీ సంగతి చూస్తా అది చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నప్పుడు తొడలు కొట్టి చెప్పిండు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇలా నేనే అయితా అని చెప్పేసి నేనే చేసిన అని చెప్పడం అనేది చాలా విడ్డూరమైనటువంటిది. తర్వాత రవణ, ఇంకోటి ఫార్ములా ఈ కేసులో A1గా కేటీఆర్ను ఇది చేసుకుంటూ A2గా అరవింద్ కుమార్ గారిని ఇది చేసుకుంటూ మిగతా 5 మెంబర్స్ పైన, టోటల్గా 5 మెంబర్స్ పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? శ్రీనివాస్ రెడ్డి గారు డే 1 నుంచి మేము చెప్తున్నాం, A1 ఫార్ములా రేస్ కేసు విషయంలో కేవలం రాజకీయ కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని టార్గెట్ చేసినటువంటిది చాలా స్పష్టంగా. అటు ఈడీ కేసు కానీ ఇంకోటి కానీ రెండు కూడా ఏ చేసినా కూడా ఏ విధంగానైనా కేటీఆర్ని ఏదో ఒక దాంట్లో జైలు పంపించాలనేటువంటి ఒక రాజకీయ కక్షపూరిత ప్రతీకార చర్య తప్ప అంతకు మించి ఓపెన్ గా అక్కడ A1 ఫార్ములాకి సంబంధించినటువంటిది మన తెలంగాణలో 2022లోనే అద్భుతంగా అది జరిగింది. అది ఈ ఫార్ములా ఎలక్ట్రిక్ దేనికోసం, దాని ఎజెండా ఏంటి, బహిరంగంగా ఆ ఎజెండా కూడా ఏంటండి, ఇప్పటికీ కొత్తగా ప్రపంచంలోనే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ సిస్టమ్ అనేది బైక్స్ కానీ, మోటార్ వెహికల్స్, కార్స్ కానీ మిగతా అన్ని కూడా బాగా ఎమర్జ్ అవుతున్న టైంలో దానికి హైదరాబాద్ని, తెలంగాణని హబ్గా మార్చుకోవాలి. అంటే ఒక నాట్ ఓన్లీ ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్, మార్కెటింగ్ ఎంటైర్కి ప్రపంచంలోనే హైదరాబాద్ని హబ్గా, హెడ్ క్వార్టర్గా మార్చాలనేటువంటి సంకల్పంతో, ఆ ఉద్దేశంతో దానికోసం కేటీఆర్ గారు ప్రయత్నం చేసి ఈ ఫార్ములా రేసును నిర్వహించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2004 సంవత్సరంలోనే ఇదే ఫార్ములాకు సంబంధించి హైదరాబాద్లో నిర్వహించడానికి ఎంత ప్రయత్నం చేస్తుండో 2004లో 3లోనే మనం చూసినాం. అప్పుడు సాధ్యం కాలే. దాన్ని ఇవాళ కేటీఆర్ గారు తనకున్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్తో కానీ, ఇంటర్నేషనల్ అవుట్లుక్తో కానీ ఆ రిలేషన్స్ అన్ని ఉపయోగించి దాన్ని ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది. అది అద్భుతంగా బ్రహ్మాండంగా చేసింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు, మిగతా 5-6 మంత్రులు వచ్చి కూడా చాలా గొప్పగా జరిగింది, ఇది మా ముంబైలో కూడా కండక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నెక్స్ట్ రవి గారు ఇదంతా ఓకే కానీ నిబంధనలకు విరుద్ధంగా 54 కోట్ల పైచిలకు విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లింపబడ్డాయి అనేది ప్రధానమైన ఎందుకు అంటే దానికి నేపథ్యం చెప్తున్నాను. నేపథ్యంలో ఎందుకు అంటే నెక్స్ట్ సెషన్ జరిపే టైంలో ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల టైంలో ఎవరైతే దానికి స్పాన్సర్గా ఉన్నటువంటి వాడు ఉన్నాడో అప్పటికి ఫస్ట్ దాంట్లో ఆ సంస్థ దీనివల్ల నాకు ఆర్థికంగా ప్రయోజనం జరగలే, తెలంగాణ ప్రభుత్వానికి ప్రయోజనం జరిగింది, దానికి జరిగింది, నాకేం జరగలేదని, ఏంటంటే నాకు ఆర్థికంగా జరగలేదని డ్రాప్ అయింది. అప్పటికప్పుడు దానికోసం మిగతా దేశాలు, మిగతా చాలా వాళ్ళు దాన్ని కండక్ట్ చేసుకోవటానికి పోటీ పడుతున్నటువంటిది. ఇది మన హైదరాబాద్ నుంచి మళ్ళీ వెళ్ళిపోవద్దన్న ఉద్దేశంతో అప్పటి ఎలక్షన్ ఉన్న టైంలో ఒక మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం HMD అనేది, హైదరాబాద్ దేనికోసం ఉందంటే HMDA హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసము, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ మిగతాది కానీ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పనిచేయడం కోసం HMDA సంస్థ ఉన్నది. ఆ సంస్థ స్పాన్సర్గా వచ్చింది. స్పాన్సర్గా ఇచ్చి ఆయన ఒక మంత్రిగా ఏంటి ఆ సంస్థకి ఆల్రెడీ ఇది అఫీషియల్గానే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. కానీ వాస్తవంగా ఏంది, అధికారం వచ్చిన తర్వాత మార్పిడి, అదే క్రమంలో అధికార మార్పిడి జరగడం వల్ల రేవంత్ రెడ్డి చేసినటువంటిది ఏంటంటే ఒక సంకుచిత స్వభావంతో ఈ ఫార్ములాని కండక్ట్ చేయకుండా దాన్ని ఆపి ఇది రాజకీయం చేసి వాళ్ళు ఏం చేసినట్టు జరిగింది. దానివల్ల ఏమైంది, హైదరాబాద్లో అమర్ రాజా బ్యాటరీ 9,500 కోట్లతోటి జడ్చర్లో బ్యాటరీ ఇండస్ట్రీ ఒప్పందం పెట్టుకోలేదా, అప్పుడు చేసుకోలేదా, ఇవిడ పనిచేస్తలేదు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని వ్యవస్థలు వచ్చినాయి బ్యాటరీ రిలేటెడ్. ఇవాళ కేవలం నేను ఒకటే అడుగుతున్నా, ఒకవేళ అది కేవలం రాజకీయంగా ఏం కేటీఆర్ గారు తన సొంత అకౌంట్లోకి తీసుకోలేదే, అఫీషియల్గా గవర్నమెంట్ అకౌంట్ దాని ఆర్గనైజర్ అకౌంట్లోకి పోయింది. ఆ ఆర్గనైజర్ ఆ కంపెనీ కూడా మా అకౌంట్లోకి వచ్చినాయి, మా అకౌంట్లో ఉన్నాయని చెప్పింది. వెనక్కి తెప్పించండి, మనం అది వద్దు అనుకున్నప్పుడు వెనక్కి తెప్పించుకుంటే అయిపోతుంది. కానీ దాన్ని రాజకీయం చేయడం కోసము, రాజకీయ కక్ష కోసము, ప్రతీకారం కోసము ఈడీని అడ్డం పెట్టుకొని
దీన్ని ఏసీపీని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా చేయటం. ఓకే అంజనేయులు గారు దీనిపైన ఈ ఫార్ములా కేసుకు సంబంధించి మీరేమంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కేవలం చెప్పండి ఇవాళ అది ఒక రాష్ట్ర హైదరాబాదు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ చేయటం కోసము ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీ ఇండస్ట్రీని హబ్గా మార్చడం కోసం ప్రయత్నం చేసి దాన్ని సక్సెస్ అయితే అదేమో మీకు తప్పుగా కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి తన మనవడి సరదా తీసుకోవడం కోసము 10-20 కోట్ల రూపాయలు పెట్టి సింగరేణి డబ్బులతోటి దేనికండి ఎవడబ్బ సొమ్మంటే అది సింగరేణి డబ్బు. సేమ్ సింగరేణి డబ్బు ఇవ్వడం తప్పు కదా మరి. సొంత సరదా కోసం రాష్ట్ర అవసరం రాష్ట్ర ప్రయోజనం ఏం లేదా దాంట్లో. సింగరేణి నుంచి ఎట్లా స్పాన్సర్ చేసింది, 10 కోట్లు ఎట్లా అకౌంట్ ఇచ్చిన మిసికి, దానికి నిర్వహణ కోసం ఎట్లా ఖర్చు పెట్టారు, అది కదా తప్పు, అది కదా నేరం. ఇవాళ ఇది హైదరాబాద్ లో ఈ కార్ అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం జరిగినటువంటి అది అకౌంట్ అఫీషియల్ గా ఆ నిర్వాహకులకి అకౌంట్ ఈ ఫార్ములా దాని ఆర్గనైజేషన్ కి అకౌంట్ మన గవర్నమెంట్ అకౌంట్ నుంచి హెచ్ఎండి అకౌంట్ నుంచి దాని అకౌంట్ పోయింది. వద్దు మనకు అది అక్కర్లేదు అనుకున్నప్పుడు వెనక్కి తెప్పించండి వస్తాయి. దాని పక్కకు పెట్టి నిర్వహించకపోవటమే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయటము, చంద్రబాబు నాయుడుకు అమరావతి కోసము హైదరాబాద్ ని ఎన్ని విధాలుగా అప్రతిష్ట పాలు చేయాలో అన్ని విధాలుగా అప్రతిష్ట పాలు చేసి హైదరాబాద్ లో ఇవాళ పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళని, హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల మీద కానీ బిల్డింగ్ లో కానీ ఇది కన్స్ట్రక్షన్ రంగంలో. ఓకే రవాణా, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి దీనిపైన బీజేపీ వర్షన్ తీసుకుందాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. చెప్పండి అంజనేయులు గారు, మీరు చెప్పండి దీనిపైన. బీఆర్ఎస్ ఏమంటుందంటే కాంగ్రెస్ కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపు అంటుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళని బదనాం చేయడం, వాళ్ళు వీళ్ళని బదనాం చేయడం అని చెప్పేసి చెప్పుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటది. అన్న బీఆర్ఎస్ కాబట్టి కాంగ్రెస్ కక్షపూరితంగా చేస్తుందని చెప్పడం అనేది సహజంగా జరిగేది. ఇలా ఈ ఫార్ములా కేసులో ఏదైతే 55 కోట్లు విదేశీ సంస్థలకు పంపించాలని చెప్పేసి చూసుకున్నట్టు 54.88 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేది. ఆ తర్వాత మళ్ళా ఎలక్ట్రల్ బాండ్ రూపంలో 40 కోట్లు రావడం ప్రింట్ పోకాలో భాగం అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవడం, ఇవన్నీ సహజంగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాయిస్ వస్తలేదు. ఇవన్నిటిని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఏదైతే హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా A1 నుంచి మొదలుకుంటే A5 వరకు అందరినీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత, విచారణ అయిన తర్వాత ఇలా A1 గా కేటీఆర్ గారిని, A2 గా అరవింద్ కుమార్ గారిని, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ ని, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు గారిని, A5 గా ఇట్లా అందరినీ కూడా చేశారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మేము ఏం చేయలేదు, మేము తక్కపూస అని చెప్పి చెప్పుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇవాళ కేసు ఫార్ములాకు సంబంధించినటువంటి కేసు బుక్ అయింది. A1 గా కేటీఆర్ గారు జైలు పోవడం, మళ్ళీ ఏదైతే ఈ దీనికి సంబంధించినటువంటిది అన్నగారు చెప్పారు రేవంత్ రెడ్డి సింగరేణి, మళ్ళీ రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ దీనిపైన విచారణ చేపడతా ఉంటది. ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి దాంట్లో భాగమే ఇది. ఓకే, రేపటి దినపత్రికలతో మరొక విశ్లేషణ రేపు కొనసాగిద్దాం. రోజు ఉదయం 9 గంటలకు దినపత్రికలపై ఈ చర్చా కార్యక్రమం ఉంటుంది. ధన్యవాదాలు అంజనేయులు గారు, ధన్యవాదాలు రవణ గారు.